హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది తంగేడు పువ్వుల్లో జాన అనే సాంగ్. ఒకసారి డెమో చూడండి. ఆ తర్వాత అదే సాంగ్తో మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ కైన్ మాస్టర్లో గైడ్ ఇస్తాను. తంగేడు పువ్వుల్లో తెలియదే జాను, తొలి సూపుల్లో నీకు నేనేమైతాను. చూశారు కదా, ఈ విధంగా మీ సింగిల్ ఫోటోతో క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కపుల్స్ అయినా ఎవరైనా సరే ఎలానో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. లెజెండ్స్ అందరూ ఆల్రెడీ అర్థం చేసుకొని ఉంటారు. ఎందుకంటే లెజెండ్స్ అందరూ కూడా ఆల్రెడీ అర్థం చేసుకొని టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అక్కడ పెట్టేశాను. సో కాబట్టి మీరు కూడా లెజెండ్స్ అయితే అక్కడికి వెళ్ళండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు నేను వాడుతున్నది కొత్తది, చాలా బాగుంది. ఓకేనా, కొన్ని విషయాలు నేను చెప్పకూడదు, దాన్ని అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి లిరిక్స్ని అండ్ వైట్ షాడోని డౌన్లోడ్ చేసుకోండి. ఫోటో మీ ఇష్టం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. అందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసేని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఏదో ఒక కామెంట్ అండి, సపోర్ట్ కోసం అడుగుతున్నాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇది కొత్తది, చాలా బాగుంది. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టేసి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్, ఇందులో వైట్ కలర్ ఇమేజ్, దీని సైజు నియర్లీ 25 సెకండ్లు పెట్టాలి. చివర పట్టుకొని 25 సెకండ్లు ట్రాక్ చేయండి కరెక్ట్గా. 25 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఫస్ట్కి వచ్చేయండి అండ్ లేయరు అండ్ మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి పిక్ని, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసే విధానం ఒకటే కాబట్టి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇది చివర పట్టుకొని ఇలా పెద్దగా చేసి ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకోండి. అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి శాచురేషన్ అని ఉంటుంది. ఇలా కొంచెం మీకు కావాల్సినంత పెంచుకోండి. మీ ఫోటోకి ఎంత కావాలితే అంత పెంచుకొని బ్యాక్ వచ్చేసేయండి. ఈ ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఇలా మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి అండ్ లేయరు అండ్ మీడియా. నేను మీకు వైట్ షాడోని ఇచ్చాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో వైట్ షాడోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఒకటి ఈ వైట్ షాడోని ఇక్కడ పెట్టుకొని కింద లిరిక్స్ పెట్టొచ్చు. లేదనుకుంటే దీన్ని రొటేషన్ ఇచ్చి చివర రొటేషన్ సింబల్ ఉంటుంది, దీన్ని ఈ విధంగా రొటేషన్ ఇచ్చేసి ఇలా పైకి పెట్టొచ్చు. ఈ ఆప్షన్ మీ చేతిలో, మీ ఇష్టం అండి. మీరు లిరిక్స్ కింద పైన అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఫోటోని కావాలితే ఎటు కావాలితే అటు మళ్ళీ మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా చేసుకొని ఈ వైట్ షాడోని కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి అండ్ లేయరు అండ్ టెక్స్ట్. ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్స్టా అని రాయండి. ఇన్స్టా స్పేస్ ఐడి ఇచ్చి ఇలా 2 డాట్లు పెట్టి స్పేస్ ఇచ్చేసి మీరు ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి రాయండి, పగిడి మహేంద్ర. ఓకే, ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఐడి నాది పగిడి మహేంద్ర, ఇక్కడ మీకు స్క్రీన్ మీద రాశాను కదా. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూడండి. ఒక్క నిమిషంలో ఇన్ని రకాల ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకుంటారని పెడుతున్నాను. ఒక్క నిమిషంలోనే పిక్సార్ట్లో అండ్ అన్ని యాప్స్లో కూడా చెప్తున్నాను. చాలా బాగుంది. విత్ ఇన్ మినిట్లో మంచి ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర. ఓకే, ఓకే చేశాను. ఈ కలర్కి వచ్చాను. ఇక్కడ నేను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను కలర్ పికర్లో. అండ్ ఫాంట్లో ఆండ్రాయిడ్లో ఇక్కడ నాకు నచ్చిన రోబోటో బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని చిన్నగా చేసి ఇక్కడ పెడుతున్నాను. ఓకే, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి రాసి ఇక్కడ పెట్టండి. చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి వచ్చేయండి. కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. వచ్చేసి లేయరు అండ్ మీడియా. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కింద మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లే అని ఉంటుంది చూడండి. మల్టీప్లే చేసి బ్యాక్ వచ్చేసి ఇలా పైకి జరిపి చివర పట్టుకొని కొంచెం పెద్దగా చేసి ఈ ప్లేస్లోకి పెట్టుకోండి లిరిక్స్ని నీట్గా. ఇంకొంచెం పెద్దగా చేసుకునే అవసరం అయితే ఇలా చేసి ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇలా పెట్టేసి అండ్ ఈ టెక్స్ట్ ఉంది కదా దీన్ని కొంచెం చిన్నగా చేసి ఎటు కావాలితట్టు మూవ్ చేసుకోండి. ఈ విధంగా ఇంకొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి కొంచెం పైకి అయింది, కొద్దిగా కిందకి జరిపాను. సో ఇది మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ఇలా మీరు ఫోటోకి లిరిక్స్ కింద అయినా పైన పెట్టుకోవచ్చు. చూడటానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే డీసెంట్గా సింగిల్ ఫోటో అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా. ఇది కొంచెం వైరల్ అవుతుంది సాంగ్, అందుకే చేశాను. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ వీడియో పైన క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అవటం స్టార్ట్ అయిపోతుంది. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.